హాయ్ హలో నమస్తే. ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు ద సన్ టారో. నా పేరు సురేఖ. నేను మీ ముందుకి ఇంకో రీడింగ్తో వచ్చాను. ఈ రీడింగ్ ఏంటంటే మీ వ్యక్తి యొక్క కరెంట్ ఫీలింగ్స్ అంటే ఏంటంటే ఇది ఓన్లీ లవ్ రిలేటెడ్ అనే కాదండి. కొంతమందికి ఏంటంటే చాలా సన్నిహితంగా ఉండే వ్యక్తి సడన్ గా మీతో మాట్లాడడం అనేది మానేశారు. సో దానివల్ల ఏంటంటే మీకు అర్థం కావట్లేదు అసలు ఈ వ్యక్తి యొక్క కరెంట్ ఫీలింగ్స్ ఏంటి, ఎందుకు నాతో మాట్లాడడం మానేశారు, అసలు రీజన్ ఏంటి అంటే వాళ్ళు ముభావంగా ఉండడం, మీకు ఏ విషయము చెప్పకపోవడం, మిమ్మల్ని నిర్లక్ష్యం చేయటము, సో మిమ్మల్ని ఇగ్నోర్ చేయటము, మీరు కాల్ చేసినా మెసేజెస్ చేసినా వాళ్ళు మీకు ఆన్సర్ అనేది చెప్పకపోవటము. సో ఇవన్నీ ఏంటంటే మీకు మనసులో చాలా టెన్షన్ కన్ఫ్యూజన్ అనేది స్టార్ట్ అయింది. సో దానివల్ల ఏంటంటే ఈరోజు మనం చూద్దాము. ఇది ఒక సబ్స్క్రైబర్ రిక్వెస్ట్ చేశారండి. సో తన గురించి రీడింగ్ అనేది చేస్తున్నాను. ఓకే. సో మీ మనసులో ఉండే వ్యక్తి యొక్క కరెంట్ ఫీలింగ్స్ ఏంటి, అసలు వాళ్ళు ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారు? సో ఫస్ట్ ఇద్దరికి కరెంట్ ఎనర్జీస్కి కార్డ్స్ తీస్తాను. ఇది మీ యొక్క కరెంట్ ఎనర్జీ, ఇది మీ మనసులో ఉండే వ్యక్తి యొక్క కరెంట్ ఎనర్జీ. ఓకే. సో ఎనర్జీ ఎక్స్చేంజ్ కోసం లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. దానివల్ల ఎనర్జీస్ కనెక్ట్ అవ్వి మీకు రీడింగ్ అనేది రెజనేట్ అవుతుంది. ఓకే. సో ఇక్కడ మీ యొక్క పరిస్థితి చూస్తే గనక, మీ యొక్క ఎనర్జీ చూస్తే గనక మీరు చాలా ఒక షాక్లో ఉన్నారు. ఒక నిరాశ నిస్పృహ, అసలు ఏమీ అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు. మీరు ఏదైతే ఊహించారో, ఏదైతే కోరుకున్నారో, ఏదైతే మీరు ఒక ప్లాన్ అనేది చేశారో అది మొత్తం కుప్పకూలిపోయింది. సో అన్ఎక్స్పెక్టెడ్గా షాకింగ్గా ఒక డౌన్ఫాల్ అనేది జరిగింది. సో ఈ వ్యక్తికి మీకు సంబంధించిన కనెక్షన్లో మీకు తెలియకుండానే మీరిద్దరూ సడన్గా సపరేట్ అయిపోవడము, లేదంటే సడన్గా బ్లాక్ చేసేయటము, మీ కాల్స్ అనేవి రిసీవ్ చేసుకోపోవటము. సో ఏదో మీ ఇద్దరి మధ్యలో ఒక పెద్ద గొడవ ఉండొచ్చు, పరువు నష్టం అయి ఉండొచ్చు, ఇద్దరికి మధ్యలో ఒక మిస్అండర్స్టాండింగ్ చాలా పెద్దదైపోయి ఉండొచ్చు. సో దానివల్ల ఏంటంటే మీకు సడన్ షాక్ అనమాట ఇది. అంటే మీరు అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఒక మనిషితో జీవితాంతం ఉంటాను అనుకునే మీ ఏదైతే ఆలోచన విధానం ఉందో అది సడన్గా తలకిందులు అయిపోయింది. సో దానివల్ల ఏంటంటే మీకు అసలు ఏం చేయాలి అనేది అర్థం కాకుండా మీరు చాలా ఒక బాధ, కోపం, ద్వేషం, ఏం చేయాలో తెలియని అయోమయం, సో ఇవన్నీ నాకు మీ ఎనర్జీలో కనిపిస్తున్నాయి. సో మీ పర్సన్ ఎనర్జీ ఎలా ఉంది? మీ పర్సన్ ఏంటంటే ఒంటరిగా ఉండాలనుకుంటున్నారు, ప్రస్తుతానికి ఎవరితో మాట్లాడటం లేదు, మీతో ముఖ్యంగా మాట్లాడటం లేదు. సో వాళ్ళు తనని తను సోల్ సర్చింగ్ అనేది చేసుకుంటున్నారు. అసలు నాకేంటి ముఖ్యమో, నాకేది ముఖ్యమో, నాకు ఏది హ్యాపీనెస్ ఇస్తుంది అనే విధంగా వాళ్ళు తనలో తను ఆలోచించుకుంటున్నారు, తన గురించి తను ఆలోచించుకుంటున్నారు. అంటే ప్రస్తుతానికి మీ గురించి ఆలోచించే అంత పరిస్థితి లేదు ఆ వ్యక్తికి. సో నాకే ఎందుకు ఇలా జరిగింది అనే ఒక రకంగా ఒక రిగ్రెట్లో ఉన్నారు, ఒక సైలెన్స్. ప్రస్తుతానికైతే ఎటువంటి స్టెప్ వేసే పరిస్థితిలో లేరు, ఒక స్టక్ ఎనర్జీలో ఉన్నారు. ప్రశాంతంగా తనలో తను టైం స్పెండ్ చేసుకుంటున్నారు, తనతో తను మెడిటేషన్ చేయటం కానీ, ఒక టెంపుల్స్కి వెళ్ళటం కానీ, ఇవన్నీ కూడా స్పిరిచువాలిటీకి సంబంధించి, సైకాలజీకి సంబంధించి అన్నీ చేస్తున్నారు. వాళ్ళు ఏమేమి చేయాలో అవన్నీ ప్రాక్టీసెస్ అనేవి ఫాలో అవుతున్నారు. సో చూద్దాము అసలు వాళ్ళ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి. స్పిరిట్స్ అండ్ ఏంజల్స్ మాకు గైడెన్స్ క్లారిటీ ఇవ్వండి. మా వ్యూవర్స్ మనసులో ఉండే వ్యక్తి సడన్గా ఎందుకు ఈ విధంగా మారిపోయారు, అసలు మాట్లాడడం మానేశారు, ఎందుకు, వాళ్ళ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి? 5 ఆఫ్ కప్స్ అనుకున్నట్టుగానే వచ్చిందండి. 5 ఆఫ్ వాండ్స్, 7 ఆఫ్ పెంటికల్స్, Knight of Cups, 8 ఆఫ్ వాండ్స్. బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి 4 ఆఫ్ సోర్డ్స్. ఓకే. సో ఈ వ్యక్తి కరెంట్ ఫీలింగ్స్ ఏంటి? వాళ్ళు చాలా దేనికో భయపడుతున్నారండి. యాక్చువల్లీ మీరిద్దరికి ఒక సపరేషన్ అనేది రావటం అనేది జరిగింది. లేదంటే మీరు రోజు మాట్లాడుకుంటే కూడా ఇది వరకుటంత ఆ క్లోజ్నెస్ అనేది లేదు. మీరిద్దరు ఒకరితో ఒకరు మనసు విప్పి మాట్లాడుకోవడము, ఆ వ్యక్తి తన ఫీలింగ్స్ అన్ని మీకు చెప్పటము, సో ఇవన్నీ అయితే కంప్లీట్గా స్టాప్ అయిపోయినాయి అనమాట.
సో ఎందుకు స్టాప్ అయినాయి అంటే వీళ్ళు దేనికో భయపడుతున్నారు. ఓకే. సో మీ దగ్గరికి రావటం వల్ల వాళ్ళకి ఏదో డేంజర్ ఉంది. అది ఒక ఫిజికల్ థ్రెట్ అవ్వచ్చు, లేదంటే పరువు నష్టం అవ్వచ్చు. ఏదో విషయానికి వాళ్ళు భయపడుతున్నారు. ఒక బౌండరీస్ అనేవి ఉన్నాయి. సో వాళ్ళని ఏంటంటే పైన 3 కత్తులు వేలాడదీసి నువ్వు లేస్తే ఈ కత్తులు నీకు గుచ్చుకుంటాయి అన్నట్టుగా అంటే ఒక రకంగా బ్లాక్ మెయిల్ అనొచ్చు, ఒక థ్రెట్ అనొచ్చు, ఒక భయం అనొచ్చు. సో ఆ వ్యక్తి కంప్లీట్గా అసలు ఎటు కదలలేని పరిస్థితి. ఇప్పుడు ఇది హెర్మిట్ అవ్వచ్చు, లేదంటే ఈ 4 ఆఫ్ సోర్డ్స్ అవ్వచ్చు. ఇవి 2 కూడా అవే చెప్తున్నాయి. కన్యారాశి వాళ్ళు అయిండొచ్చండి వీళ్ళు, లేదంటే మేషం, సింహం, ధనస్సు అయిండొచ్చు. సో వీళ్ళు ఏంటంటే చాలా ఒక రకంగా బయటికి వద్దాము, అసలు మీతో మాట్లాడదాం అంటేను కూడా వాళ్ళకి ఆ భయం అనేది వాళ్ళని ఆపేస్తుంది అనమాట. ప్రస్తుతానికి రెస్ట్ అండ్ రిజ్యూనేషన్ రిట్రీట్లో ఉన్నారు వాళ్ళు ఎక్కడా కూడా కదిలే పరిస్థితి లేదు, మీతో మాట్లాడే పరిస్థితి అనేది లేదు. చాలా రిగ్రెట్ అనేది ఫీల్ అవుతున్నారండి. అంటే నేను అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎందుకు ఈ వ్యక్తితో ఒక ఫ్రెండ్షిప్లో కానీ ఒక కనెక్షన్లో కానీ ఎందుకు వచ్చాను అనే ఒక రిగ్రెట్ అనేది ఇక్కడ చాలా క్లియర్గా కనిపిస్తూ ఉంది. సో ఏదో నేను చేయకూడని పనులు నేను చేశాను అన్నట్టుగా వాళ్ళకు ఒక భయము, ఒక ఏమంటారు పశ్చాత్తాపం అనేది నాకు ఇక్కడ కనిపిస్తూ ఉంది. ప్లస్ వాళ్ళకి ఏంటంటే మీ ఇద్దరి మధ్యలో చాలా మంది ఇన్వాల్వ్ అయి ఉన్నారండి. మీ ఇద్దరి కనెక్షన్లో రకరకాల మనుషులు ఇన్వాల్వ్ అయి ఉన్నారు. మేబీ మీరిద్దరు ఒకే ఆఫీస్లో పనిచేస్తుండొచ్చు, కొలీగ్స్ అయి ఉండొచ్చు, ఫ్రెండ్స్ అయి ఉండొచ్చు. సో కానీ మీ కనెక్షన్లో ఏంటంటే చాలా మంది ఇంటర్ఫియర్ అవుతున్నారు. సో ఇదేంటంటే ఒక రకంగా కాంపిటీషన్ అని చెప్పొచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక బాస్ ఉన్నారంటే వాళ్ళ దగ్గర మంచి పేరు తెచ్చుకునేకి అందరు ఎంప్లాయీస్ చాలా ఇది చేస్తారనమాట, కాంపిటీషన్ అనమాట. నేనే క్లోజ్ బాస్కి అన్నట్టుగా వాళ్ళు చేస్తారు కదా. అదే విధంగా ఒక పదవి గురించి కానీ ఒక ప్రమోషన్ గురించి కానీ చాలామంది కాంపిటీషన్లో ఉన్నారు. సో అదే విధంగా మీ కనెక్షన్లో కూడా చాలామంది కాంపిటీటర్స్ అనేది ఉన్నారు. సో మీ కనెక్షన్ మీ ఇద్దరి మధ్యలో కాకుండా చాలామంది ఇన్వాల్వ్ అయిపోయారు. వాళ్ళ అభిప్రాయాలు చెప్పటము, నెగిటివ్గా మాట్లాడటము, ఇవన్నీ ఏంటంటే చాలా డిస్టర్బెన్స్ అనేది మీ ఇద్దరి మధ్య వేరే వాళ్ళ వల్ల వచ్చిందండి. యాక్చువల్గా మీ ఇద్దరి మధ్యలో ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవు, కానీ వేరే వాళ్ళ వల్ల మీ ఇద్దరి మధ్యలో గొడవలు అనేవి స్టార్ట్ అయినాయి. కానీ ఈ పర్సన్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ ఏంటంటే దూరం నుంచి మిమ్మల్ని చూస్తున్నారండి, మీరు గ్రో అయ్యేది చూస్తున్నారు. సో వాళ్ళ మనసులో మీ పట్ల ఫీలింగ్స్ అనేది గ్రో అవుతున్నాయి, అది కూడా వాళ్ళు అబ్జర్వ్ చేస్తున్నారు. వాళ్ళు ప్రశాంతంగా ఒంటరిగా ఉన్నారు, ఎక్కడా కూడా ఏ మూమెంట్ అనేది లేదు. సైలెంట్గా వాళ్ళు తన పని తను చేసుకుంటూ మిమ్మల్ని కూడా అబ్జర్వ్ చేస్తూ మీ గురించి ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ చేస్తూ దూరం నుంచి మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నారు. అసలు మీ యాక్టివిటీస్ ఏంటి, డే టు డే యాక్టివిటీస్ ఏంటి, ఇవన్నీ కూడా వాళ్ళు చెక్ చేస్తున్నారు. ప్లస్ వాళ్ళకి ఏంటంటే మీ దగ్గరికి పరిగెత్తుకొని రావాలి, తన మనసులో ఉండే ఫీలింగ్స్ అనేది చెప్పాలి అని ఉంది. కాకపోతే నేను ఇందాక చెప్పినట్టు వాళ్ళకి ఆ భయం వల్ల, ఒక రిస్ట్రిక్షన్ వల్ల ఆగిపోతున్నారు. సో ఇక్కడ చాలా మందికి 90% ఆఫ్ ది పీపుల్కి ఇదేంటంటే లవ్ కనెక్షనే కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఇక్కడ రొమాంటిక్ ఫీలింగ్స్ అనేవి ఉన్నాయి, ఒక ఫిజికల్ అట్రాక్షన్ అనేది ఉంది. సో ఈ వ్యక్తి మీతో ఇంతకు ముందు ఎలాగైతే ఒక గంటలు మాట్లాడేవారు, మీరిద్దరు చాటింగ్ చేసుకోవటము, లేదంటే వీడియో కాల్స్ చేసుకోవడం, ఫేస్ టైం చేసుకోవడం, ఏవైతే ఉన్నాయో అవన్నీ ఆ వ్యక్తికి గుర్తొస్తున్నాయి. సో వాళ్ళు మళ్ళీ అవే రోజులు వెనక్కి వస్తే బాగుండు, వీళ్ళు యాక్షన్ తీసుకునేకైతే రెడీగా ఉన్నారండి. కాకపోతే ఆ భయం అనేది వీళ్ళని ఆపేస్తుంది. వాళ్ళు మీ దగ్గరికి రావాలి, మీకు ప్రపోజ్ చేయాలి, తన మనసులో ఫీలింగ్స్ అనేవి చెప్పాలి. సో ఇలాంటి ఆలోచనలన్నీ ఉన్నాయి. సో వాళ్ళన్నిటికీ రెడీగా ఉన్నారు, సన్నిధమై ఉన్నారు, సంసిద్ధమై ఉన్నారు. కాకపోతే ఏంటంటే ఆ భయం అనేది వీళ్ళని ఆపేస్తుంది. ఎందుకంటే మీ ఇద్దరి మధ్యలో ఏదైతే జరిగిందో ఒక టవర్ మూమెంట్, దాన్ని తలుచుకొని వాళ్ళకి ఇంకా ఒక రకంగా భయం అనేది ఉందన్నమాట. దానివల్ల మీ దగ్గరికి అంత ఫ్రీగా రాలేకపోతున్నారు. కాకపోతే ఇక్కడ చాలా అట్రాక్షన్ అనేది విపరీతంగా ఉందండి. సో ఈ వ్యక్తి మీకు చాలా ఫిజికల్గా అట్రాక్షన్ అనేది చాలా ఎక్కువగా ఉంది. సో దానివల్ల మీ దగ్గరికి రావాలనుకుంటున్నాను. మేబీ కొంతమందికి ఏమైనా ఏజ్ గ్యాప్ కూడా ఉండొచ్చండి, ఆ ఏజ్ కూడా మీ ఇద్దరికి మధ్యలో ప్రాబ్లం అయి ఉండొచ్చు. సో దానివల్ల ఈ వ్యక్తి అన్నీ ఆలోచిస్తున్నారు, ఏం చేయాలి అనేది డిసైడ్ చేసుకునే పరిస్థితిలో అయితే లేరనమాట. సో దానివల్ల వాళ్ళకి ఆ మనసులో అయితే కోరిక ఉంది, మీతో రావాలి, మిమ్మల్ని కలవాలి, తన మనసులో ఉండే ఫీలింగ్స్ అనేది చెప్పాలి అనే ఆలోచన అయితే ఈ వ్యక్తికి ఉంది. సో ఇంకా చూద్దాము.
అసలు ఈ వ్యక్తి కరెంట్ ఫీలింగ్స్ ఏంటి, అసలు మిమ్మల్ని ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు మిమ్మల్ని ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారు? స్పిరిట్స్ అండ్ ఏంజల్స్ మాకు గైడెన్స్ క్లారిటీ ఇవ్వండి. ఎందుకు మిమ్మల్ని నిర్లక్ష్యం చేస్తున్నారు? 10 ఆఫ్ కప్స్, ద హ్యాంగ్డ్ మ్యాన్. ఎందుకు మిమ్మల్ని నిర్లక్ష్యం చేస్తున్నారు? ద వరల్డ్, పేజ్ ఆఫ్ కప్స్, 9 ఆఫ్ సోర్డ్స్, బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి ద మూన్. ఓకే, సో ఈ వ్యక్తికి చాలా ఓవర్ థింకింగ్ ఎక్కువ అండి. చాలా ఒక రకంగా చెప్పాలంటే ఇల్యూషన్స్ అనమాట. వాళ్ళకి వాళ్ళే ఏదేదో ఊహించేసుకొని భయపడిపోతుంటారు, వాళ్ళకి వాళ్ళే ఏదో నిర్ణయం చేసుకుంటుంటారు. సో వాళ్ళకి యాక్చువల్గా అసలు పాయింట్ ఏంటి అనేది పక్కన పెడితే వాళ్ళ మనసులో ఏమేమో ఊహించేసుకుంటారు. ఒక ఇల్యూషన్, ఒక కన్ఫ్యూజన్, ఒక ఎవరిని నమ్మరనమాట. ఈ వ్యక్తిని మీరు అబ్జర్వ్ చేస్తుంటే మీకు ఎంతవరకు రెజినేట్ అయింది అనేది నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అసలు ఎంతవరకు రెజినేట్ అయింది? ఈ వ్యక్తికి ఏంటంటే ఎవరిని అంత తొందరగా నమ్మరండి. చాలా ఆలోచించి చాలా కాలం స్లో మూవింగ్ ఎనర్జీ అని కూడా చెప్పచ్చు, వెరీ వెరీ స్లో మూవింగ్ అని కూడా చెప్పచ్చు. వాళ్ళు ఈగో ప్రైడ్ కూడా చాలా ఉంది. వీళ్ళు ఏంటంటే ఎంతో అబ్జర్వ్ చేస్తే కానీ ఒక వ్యక్తిని నమ్మరు, వాళ్ళకి ఓపెన్ అప్ పవర్ అనమాట. ప్లస్ అది కాకుండా కొంతమందికి ఈ వ్యక్తి ఆల్రెడీ మ్యారీడ్ అండి. ఇది ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్ అయి ఉండొచ్చు. అంటే మీకు ఒకవేళ తెలుసో తెలీదో మీరు ఒకసారి కన్ఫర్మ్ చేసుకోండి. ఇది ఒక ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్ అయ్యే అవకాశం ఉంది. ఈ వ్యక్తి ఏంటంటే తన స్పౌస్ని దాటి, లైఫ్ పార్ట్నర్ని దాటి మీ దగ్గరికి అనేది రాలేకపోతున్నారు. కొంతమందికి ఏంటంటే వాళ్ళ తల్లి అంటే భయము. ఒకవేళ అన్మ్యారీడ్ అయితే కనుక వాళ్ళకి తల్లిగారంటే భయము. తల్లి కానీ తల్లి స్థానంలో అక్క, ఆంటీ, గ్రానీ ఎవరైనా కావచ్చు, అంటే గ్రాండ్ మదరు. సో వాళ్ళు ఏంటంటే వాళ్ళకి భయపడుతున్నారు, భయపడి మీ దగ్గరికి అనేది రాలేకపోతున్నారు. అంటే వాళ్ళు ముందుగానే చెప్పేసి ఉంటారు, ఇట్లాగా మేము చూసిన సంబంధమే నువ్వు చేసుకోవాలి, నువ్వు అలా వేరే లవ్ మ్యారేజ్లు ఇవంతా మన ఇంట వంట లేవు, సో నువ్వు మేము ఏ సంబంధం చూస్తే ఆ సంబంధం చేసుకోవాలి అన్నట్టుగా ఇంట్లో వాళ్ళు చెప్తున్నట్టుగా కనిపిస్తుంది. కొంతమందికి ఏంటంటే వీళ్ళు ఆల్రెడీ మ్యారీడ్ పర్సన్, 2 పిల్లలు కూడా కనిపిస్తూ ఉన్నారు. ఇది ఎంతమందికి రెజినేట్ అయిందనేది నాకు చెప్పండి. ఓకే, సో కొంతమందికి 20% పీపుల్కి ఏంటంటే ఇది ఆల్రెడీ మ్యారీడ్ పర్సన్తో మీరు ఒక ఫ్రెండ్షిప్లో కానీ ఒక రిలేషన్షిప్లో కానీ ఉన్నారనమాట. సో ఆ వ్యక్తి దానివల్ల స్టక్ అయిపోయి ఉన్నారనమాట. వాళ్ళకి అసలు మీరు పరిచయం అవినాక వాళ్ళ జీవితంలో అంటే ఒక పర్స్పెక్టివ్ అనేది మారింది. వాళ్ళ జీవితాన్ని చూసే ఒక ఆలోచన శక్తి, ఆలోచన విధానము, కోణం అనేది మారింది. సో వాళ్ళు జీవితం అనేది ఇంత అందంగా ఉంటుందా, ఇంత హ్యాపీనెస్ ఉంటుందా, మనం ఈ విధంగా ఆలోచించాలా? సో కొంతమంది నా వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో, సో నా ఛానలే కాదు, ఇలాగ స్పిరిచువల్ ఛానల్స్ అన్ని చూసి టారో రీడింగ్స్ కానీ ఏది కానీ, సో వాళ్ళ ఆలోచన విధానం అనేది మారింది. సో మీకు అందరికీ ఇక్కడ ఒక విషయం నేను చెప్పాలనుకుంటున్నానండి. ఆస్ట్రాలజీ, టారో రీడింగ్, లేదంటే స్పిరిచువాలిటీకి సంబంధించిన ఛానల్స్ ఇవన్నీ ఏంటంటే మీరు టైం పాస్ అనుకుంటారు, కానీ టైం పాస్ కాదండి. అది ఒక స్లో, ఇక్కడ పాయిజన్ అల్లాం కానీ ఒక అమృతం లాగా మీ మైండ్ సెట్ అనేది మారుస్తుంది, మీ ఆలోచన విధానం అనేది మారుతుంది. మీరు ఒక విషయాన్ని డిఫరెంట్ యాంగిల్స్లో చూస్తారనమాట. ఈ వ్యక్తి ఒక తప్పు చేశారు అంటే దానికి వెనకాల రీజన్ ఏంటి, ఏదో బలమైన కారణం ఉంటుంది. అంటే మీరు మనుషుల్ని అవగాహన చేయటం కానీ, వాళ్ళని అబ్జర్వ్ చేయటం కానీ, ఆ విధానం అనేది మీకు మారుతుంది. సో తొందరగా ఒక చీప్ మెంటాలిటీతో అవతల వ్యక్తిని మీద నిందలు వేయటము, వాళ్ళ గురించి చెడ్డగా మాట్లాడటము. సో చాలామందిని చూస్తుంటాను కదా, యూట్యూబ్ ఛానల్లో చాలా అవివేకంగా నెగిటివ్ కామెంట్స్ పెట్టడము, వాళ్ళు ఎదుటి వాళ్ళని హర్ట్ చేయటము, వాళ్ళని అంటే ఈ సెలబ్రిటీస్ వాళ్ళు ఉంటారు, మళ్ళాంటి వాళ్ళు కాదులేండి, చిన్నవాళ్ళు, కానీ పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారు కదా సెలబ్రిటీస్ అలాంటి వాళ్ళు. సో వాళ్ళకి ఏంటంటే వాళ్ళని ట్రోల్ చేయటము, ఇవన్నీ ఏంటంటే వాళ్ళ ఇది ఆ సెలబ్రిటీకి సంబంధించింది కాదు కదా, వీళ్ళ మెంటాలిటీ అలాంటిది అనేసి మనకు తెలుస్తుంది. సో ఇలాంటివన్నీ రీడింగ్స్ కానీ స్పిరిచువాలిటీకి సంబంధించిన వీడియోస్ చూస్తే కనుక మీ మైండ్ సెట్ అనేది మారుతుంది. సరే, ఎవరిష్టం వాళ్ళది, ఎవరి జీవితం వాళ్ళది అన్నట్టుగా మీరు ఒక మెచ్యూరిటీ అనేది మీ థింకింగ్లో వస్తుంది. అదే ఈ వ్యక్తికి రావటం అయితే జరిగింది మిమ్మల్ని కలిసినాక. ఓకే, అర్థమైందా ఇప్పుడు నేను చెప్పిన పాయింట్?
ఇప్పుడు ఏంటంటే మీరు రాకముందు ఏంటంటే వాళ్ళు ఓన్లీ ఒక మెటీరియలిస్టిక్ గాను అంటే మనసుతో ఆలోచించకుండా ఓన్లీ మైండ్తో ఆలోచించటము, ఎదుటి వ్యక్తి నుంచి నాకేం లాభము, వీళ్ళతో మాట్లాడితే నాకేమి ఉపయోగము. సో ఈ విధంగా ఒక మెటీరియలిస్టిక్గా ఆలోచించే ఒక వ్యక్తి మిమ్మల్ని కలిసినాక ఒక ఫీలింగ్స్ అని మనసు అనేసి ఇవన్నీ కూడా వాళ్ళకి ఒక కొత్తగా ఒక వింతగా ఉందన్నమాట. సో దానివల్ల ఏంటంటే ఇంకా ఇంకా చూడాలి ఆ హ్యాపీనెస్, మీతో కలిస్తే ఇంకా ఇంకా తనలో మార్పు వస్తుంది అన్నట్టుగా వాళ్ళు చాలా ఎక్సైటెడ్గా ఉన్నారు. కాకపోతే ఈ ఆల్రెడీ వాళ్ళ ఇంట్లో వాళ్ళు కానీ లేదంటే వాళ్ళ లైఫ్ పార్ట్నర్ కానీ ఎవరో ఆపుతున్నారు, దానివల్ల వాళ్ళు స్టక్ అయిపోయినారు. ఓకే, కానీ ఈ వ్యక్తి ఈ కనెక్షన్ ఏదైతే ఉందో దాన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకువెళ్దాము అనుకుంటున్నారు. ఇక్కడ కొంతమందికి ఏంటంటే ఇది ఏజ్ గ్యాప్, ఆల్రెడీ చెప్పాను కదా మీ ఇద్దరి మధ్యలో ఏజ్ గ్యాప్ ఉండొచ్చు, దానివల్లనే ఈ కనెక్షన్ అనేది కొంచెం స్టక్ అయి ఉండొచ్చు. సో ఈ వ్యక్తి ఏంటంటే మీరేం ఆలోచిస్తున్నారు అనేది వాళ్ళకి తెలియటం లేదు యాక్చువల్లీ. సో వాళ్ళు వాళ్ళకి ఫీలింగ్స్ ఉన్నాయి, వాళ్ళు మీతో చెప్పాలి మాట్లాడాలి అనుకుంటున్నారు. కానీ వాళ్ళు నిజంగా ధైర్యంగా మీ ముందుకు వస్తే కనుక మీ రియాక్షన్ ఎలా ఉంటుంది అంటే ఫియర్ ఆఫ్ రిజెక్షన్ అని చెప్పొచ్చు. సో ఈ వ్యక్తికి ఇప్పుడిప్పుడే ఇట్లాంటి ఫీలింగ్స్ అనేవి స్టార్ట్ అవుతున్నాయి. ఇంతవరకు ఏంటంటే మేబీ వాళ్ళకి చాలా మంది పరిచయం ఉండొచ్చు, ఫిజికల్ కాంటాక్ట్స్ ఉండొచ్చు, కానీ ఇలాగా మానసికంగా ఒక వ్యక్తికి దగ్గర అవ్వటము అనేది వాళ్ళకి చాలా కొత్తగా వింతగా ఉందన్నమాట. సో వాళ్ళు ఏంటంటే గాల్లో తేలిపోతున్నట్టు, సో ఈ ఫీలింగ్స్ అనేవి ఇమోషన్స్ అనేవి వాళ్ళు కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు. సో దానివల్ల ఏంటంటే వాళ్ళు ఏం చేయాలి అనేది ఆలోచిస్తున్నారు. కానీ కొంతమందికి ఏంటంటే చాలా డిప్రెషన్లో ఉన్నారు ఈ వ్యక్తి. యాంగ్జైటీ, డిప్రెషను, రాత్రి వేళ ఏడవటము, అసలు ఒక హెల్త్ ఇష్యూ కూడా ఉండొచ్చు, కొంతమందికి ఆల్రెడీ హాస్పిటల్లో ఉండొచ్చు. 10 మంది 10 రకాలుగా అనడం వినేసి వాళ్ళకి చాలా కష్టంగా ఉండొచ్చు. సో దానివల్ల ఏంటంటే రాత్రి వేళ ఒంటరిగా ఉండి ఏడవటము. బేసిక్గా చెప్పాలంటే ఈ వ్యక్తి ఓవరాల్గా ఒంటరిగా ఉన్నారండి. అంటే 10 మందితో మాట్లాడడము తిరగడము చేస్తేనే కూడా వాళ్ళు మానసికంగా చాలా ఒంటరి అనమాట. అసలు వాళ్ళకి ఎవ్వరూ లేరు అన్నట్టుగా ఒక ఫీలింగు, చాలా ఏడుపు, బాధ, ఒక పశ్చాత్తాపం, అరే నా లైఫ్ అనేది పాడైపోయింది కదా, నేను అనాలోచితంగా తీసుకున్న నిర్ణయాల వల్ల నా జీవితం పాడైపోయింది కదా అన్నట్టుగా వాళ్ళు ఇప్పుడు రిగ్రెట్ అవుతున్నారు. మీ పట్ల ఏదైనా ఒక పొరపాటుగా చేసుంటే గనక సో దానికి వాళ్ళు చాలా రిగ్రెట్గా ఫీల్ అవుతున్నారు. మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు, ఈ కనెక్షన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకువెళ్దాం అనుకుంటున్నారు. తన మనసులో ఉండే ఫీలింగ్స్ అన్నీ మీకు చెప్పాలనుకుంటున్నారు. ఒక ప్యూర్ హెల్తీ ఫ్రెండ్షిప్ కానీ ఒక రిలేషన్షిప్ కానీ మీతో మెయింటైన్ చేయాలని వాళ్ళు కోరుకుంటున్నారు. ఓకేనా? సో ఇదండి ఇవాళ రీడింగ్. మీకు ఎలా అనిపించింది? మీకు నచ్చినట్టయితే దయచేసి లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్ చేయండి మీకు ఎంతవరకు రెజినేట్ అయింది అనేది నాకు దయచేసి తప్పకుండా తెలియజేయండి. 555 అనేది కామెంట్ సెక్షన్లో టైప్ చేయండి. దీనివల్ల ఒక మార్పు వస్తుంది మీ జీవితంలో, మీ కనెక్షన్లో ఒక మార్పు అనేది వస్తుంది. సో చాలా హ్యాపీనెస్ అనేది మీ లైఫ్లోకి రాబోతుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. బాయ్.